పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నామన్నారు తిరంగా యూత్ సభ్యులు. రంగారెడ్డి జిల్లా నాగోల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద 63 ఫీట్ల ఎత్తైన మహా మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరంగా యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మహా మట్టి గణపతిని దాదాపు 10 లక్షల మంది దర్శించుకున్నారు. గత 7 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామన్నారు మండలి నిర్వాహకులు. కొత్తకొండ నగేష్ శిల్పి 51 రోజుల నిష్ఠతో మట్టి గణపతిని తయారు చేశారన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతుల్ని ప్రతిష్ఠించాలన్నారు తిరంగా యూత్ నిర్వాహకులు. తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చెప్తున్నాం. ఈ సంవత్సరం శ్రీ విశ్వసేన మహాగణపతి 63 అడుగుల మహాగణపతి నిర్మించడం జరిగింది. దీనికి శిల్పి వచ్చేసి కొత్తగొండ నగేష్ గారు. దీనికి 45 రోజులు అహర్నిశలు కలకత్తాకు చెందిన 45 మంది కళాకారులు దీన్ని నిర్మించడంలో పాత్రులయ్యారు. ఈసారి 11 రోజులు పూజలు అందుకొని 11వ రోజు సాయంత్రం 6 గంటలకి మనకి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంలో పంచామృతాలతో అభిషేకం చేసి దాని తర్వాత మనకి ఫైర్ ఇంజన్ సహకారంతో నిమజ్జన కార్యక్రమం చేయబోతున్నాం. మనం ఈ వినాయకుడు వచ్చేసి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అండి. ఎక్కడ కూడా మనం ఐరన్ కూడా ఎక్కడ వాడలేదు. గడ్డి, కట్టెలు, వరి పొట్టు, మట్టి, నల్లరాగిడి, గంగానది నుంచి తీసుకొచ్చిన మట్టి మాత్రమే యూజ్ చేస్తాము. మనకి చూసుకుంటే మనకి బాడీకి కూడా వాటర్ కల్చర్ ఎక్కడ వేయలేదు. 7 సంవత్సరాలుగా కంప్లీట్ మట్టి గణేశుడే పెడుతున్నామండి. మేము కిందటిసారి పక్కన బాలాజీ కాలనీ రోడ్ నెంబర్ 11లో పెట్టాము. అక్కడ క్రౌడ్ వల్ల అక్కడ కాలనీ మొత్తం జామ్, కాలనీ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల మేము ఇక్కడ అనంతర ధర్మారెడ్డి గార్డెన్స్లో వీళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ పెట్టుకున్నాము. రోజు ఒక 30,000 నుంచి 40,000 మంది ఖచ్చితంగా వస్తున్నారు. ఈసారి ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్రౌడ్ వచ్చేసి మేము దగ్గర 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక 3 డేస్ నుంచి ఇక్కడనే ఉంటారు. ఒక 20 నుంచి 30 మెంబర్స్ ఉంటున్నారు. రేపు కూడా ఎక్కువ మంది వస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా వస్తా అన్నారు. మా మాత్రం మంచిగా జరుగుతుంది పూజ. మట్టి విగ్రహంలో చూస్తే అతిపెద్ద విగ్రహం మనదే ఉంటుంది అన్న. హైట్ ప్రకారంగా చూస్తే ఖైరతాబాద్ 69 ఫీట్స్ ఉంటుంది. మనది వచ్చేసి 63 ఫీట్స్ ఉంటుంది.